అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేము దాదాపుగా ప్రతి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుడిని ప్రభావితం చేసే అంశంపై మరియు చేస్తున్న ఉద్యోగ పదవీ విరమణ కోసం పొదుపు చేస్తున్న లేదా ఊహించని ఆర్థిక అవసరాన్ని ఎదుర్కొంటున్న ప్రొవిడెంట్ ఫండ్ ఉపసంహరణ నియమాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఆ ప్రత్యేక మరియు విలువైన ప్రయోజనాలను మీకు వివరంగా వివరిస్తాము. టాపిక్కి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అంటే ఏమిటి? వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు అందించినవి. ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతి ఉద్యోగికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయించబడుతుంది. ప్రతి ఉద్యోగి జీతంలో 12% యజమాని ద్వారా సరిపోలిన ప్రావిడెంట్ ఫండ్లోకి వెళుతుంది. 3% ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాకు, 8% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి వెళుతుంది. మీరు ప్రొవిడెంట్ ఫండ్ డబ్బును ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు? ప్రొవిడెంట్ ఫండ్ ప్రధానంగా పదవీ విరమణ కోసం అయితే, ఈపీఎఫ్ఓ నిర్దిష్ట అవసరాల కోసం పాక్షిక ఉపసంహరణలను అనుమతిస్తుంది. 1 వైద్య అత్యవసర పరిస్థితులు, 2 ఉన్నత విద్య, 3 వివాహ ఖర్చులు, 4 నిరుద్యోగం, జీతం లేకుండా 2 నెలల తర్వాత పూర్తి ఉపసంహరణ. పీఎఫ్ డబ్బును ఎలా విత్డ్రా చేయాలి? 1 యూఎన్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్కి లాగిన్ చేయండి. 2 వ్యక్తిగత వివరాలను, పేరు, పుట్టిన తేదీ, పాన్ మరియు ఆధార్ నెంబర్ నమోదు ధృవీకరించండి. 3 ఆన్లైన్ క్లెయిమ్ విభాగానికి నావిగేట్ చేయండి. 4 ప్రొవిడెంట్ ఫండ్ అడ్వాన్స్ ఫారం 31 ఎంపికను ఎంచుకోండి. 5 ఉపసంహరణకు కారణాన్ని ఎంచుకోండి మరియు రుజువును అప్లోడ్ చేయండి. 6 ఉపసంహరణ మొత్తాన్ని నమోదు చేయండి మరియు చిరునామాను నిర్ధారించండి. 7 సంతకం డిస్క్లోజర్ ఫారం. 8 ఆధార్ ఓటీపీతో మొబైల్ నెంబర్ ధృవీకరించండి. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాయింట్లు: 5 సంవత్సరాల సేవకు ముందు ప్రొవిడెంట్ ఫండ్ ఉపసంహరణ పన్నును ఆకర్షించవచ్చు. మీరు కేవలం 3 రోజుల్లో ₹1,00,000 మీ ఖాతాలో పొందవచ్చు. ఉపసంహరించుకునే ముందు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఎల్లప్పుడూ పరిగణించండి. మీ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా మరియు అత్యవసర సమయంలో ఉపసంహరణ ఎంచుకోవడం, మీ ఆర్థిక స్థితి అర్థం చేసుకోవడం, మీ ఆర్థిక జీవిత లక్ష్యాలను ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. గుర్తుంచుకోండి, మీ విలువైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడంలో జాగ్రత్త వహించండి, తెలివిగా ఉపయోగించండి. మీ సొమ్ము భవిష్యత్తు భద్రత. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని మీకు అనిపిస్తే, ప్రభుత్వ పథకాలు మరియు ఆరోగ్య సంరక్షణపై మరిన్ని అప్డేట్ల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా, బలంగా ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.